హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత స్టిచ్చింగ్ వీడియో అయితే పెడుతున్నానండి. రోజులు కాదు, నెలలు అవుతుంది నేను స్టిచ్చింగ్ వీడియో పోస్ట్ చేసి. 4 months బ్యాక్ ఒక స్టిచ్చింగ్ వీడియో పెట్టాను. తర్వాత ఒక దివాళీ వ్లాగ్ తప్ప మిగతావన్నీ కూడా షార్ట్సే పెడుతూ వచ్చాను. ఎందుకంటే అస్సలు కుదరట్లేదండి వీడియోస్ తీయడానికి. ఇప్పటి నుంచి స్టిచ్చింగ్ వీడియోస్ అనేది వీక్లీ 2 వీడియోస్ అయినా పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఎంతవరకు కుదురుతుంది అనేది చూడాలి. సో మీకు కూడా తెలుసు కదా, స్టిచ్చింగ్ చేస్తూ వీడియోస్ తీయాలంటే చాలా టైం పట్టేస్తుందండి. ఎడిటింగ్కి, వాయిస్ ఓవర్కి ఇంకా చెప్పక్కర్లేదు. ఈరోజు నేను సర్కిల్ ప్లాతో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నానండి. దీనికైతే లైనింగ్ అనేది వేయలేదు. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో లైనింగ్ వేసి ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఒకవేళ మీకు ఏమైనా మోడల్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారంటే ఆ మోడల్లో కూడా స్టిచ్ చేసి చూపిస్తానండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. క్లాత్ని అయితే ఇలా 2 లేయర్స్ మీద పెట్టుకున్నానండి. ఓపెన్ సైడ్ అనేది మీకు చూపిస్తున్నాను కదా. తర్వాత ఫోల్డింగ్ ఉన్న వైపు ఒక కార్నర్ని ఇలా కోన్ షేప్లో అయితే మనం వేసుకోవాలి. క్లాత్కి ఎక్కడ ఫోల్డింగ్స్ అనేది లేకుండా నీట్గా సర్దుకుని పెట్టుకోండి. ఒరిజినల్ నడుము కొలత వచ్చేసి 33 ఇంచెస్ అండి. ఉన్న దానికంటే ఒక 6 ఇంచెస్ అన్న మినిమం మనం ఎక్స్ట్రా అనేది పెట్టుకోవాలి. అప్పుడే మనకి ప్యాంట్ అనేది కన్వీనియంట్గా ఉంటుంది వేసుకోవడానికి, తీసుకోవడానికి. నేనైతే ఒక 7 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా కలుపుకొని టోటల్గా 40 ఇంచెస్ వేస్ట్ లూజ్ ఉండేలాగా చూసుకుంటున్నానండి. సో 40లో 4th పార్ట్ అంటే మనకి 10 ఇంచెస్ కదా. సో 10 ఇంచెస్ రావాలంటే ఈ కార్నర్ నుంచి 11 ఇంచెస్ చొప్పున మార్కింగ్ అనేది ఫస్ట్ చేసేసుకుంటున్నానండి. ఇలా చేసుకున్న తర్వాత మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత తక్కువ వస్తే కొంచెం కిందకి మార్క్ చేసుకోవాలి. అదే ఎక్కువ వస్తే కొంచెం పైకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ నేను చెక్ చేస్తున్నాను కదా, చూడండి. నాకైతే 9 ఇంచెస్ అనేది వచ్చింది. సో మనకు కావాల్సింది 10 ఇంచెస్ కాబట్టి ఒక 1/2 ఇంచ్ కిందకి ఇంకొక మార్కింగ్ అయితే చేసుకుంటున్నానండి. నేను మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను. ఇప్పుడైతే 9.7 అయితే వచ్చిందండి. ఒక 1/2 ఇంచే తక్కువ కాబట్టి ఏం ప్రాబ్లం లేదని ఇంకా అలా వదిలేశాను. ఇప్పుడు ప్యాంట్ ఫుల్ లెంత్ అనేది మార్క్ చేసుకోవాలి. మనం ఎలాస్టిక్ బెల్ట్ అనేది సపరేట్గా జాయిన్ చేసుకుంటాం కాబట్టి ఆ బెల్ట్ లెంత్ అనేది మైనస్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి ప్యాంట్ ఫుల్ లెంత్ వచ్చేసి 33 ఇంచెస్ అండి. నేను ఇక్కడ ఎలాస్టిక్ అనేది 1 ఇంచ్ వేద్దాం అనుకుంటున్నాను కాబట్టి 1 ఇంచ్ మైనస్ చేసుకొని 32 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనకి పైన కింద కుట్టు కోసం ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా కలుపుకొని టోటల్గా 33 ఇంచెస్కి అయితే ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. సో నేను చెప్పేది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ నేను కార్నర్ నుంచి టేప్ పెట్టి మార్క్ చేస్తున్నాను కదా. మనం వేస్ట్ లూజ్ తీసుకున్న దగ్గర నుంచి మార్క్ చేసుకునే కంటే ఈ కార్నర్ నుంచి టేప్ పెట్టుకుని మార్క్ చేసుకున్నామంటే అంతా ఈక్వల్గా వస్తుందండి. మనకి ఫుల్ లెంత్ అనేది 33 ఇంచెస్, కార్నర్లో 11.5 ఇంచెస్ మార్క్ చేసాము. టోటల్గా 44.5 ఇంచెస్ చొప్పున అయితే నేను ఈ కార్నర్ నుంచి మార్కింగ్ అనేది చేస్తున్నానండి. ఇప్పుడు ప్యాంట్ కిస్తా డౌన్ అనేది మార్క్ చేస్తున్నానండి. ఇక్కడ ఓపెన్ సైడ్లో అయితే ఈ మార్కింగ్ అనేది చేసుకోవాలి. చిన్నపిల్లలకు కాబట్టి 12 ఇంచెస్ కిస్తా డౌన్ అనేది సరిపోతుంది. మనం బెల్ట్ కోసం 1 ఇంచ్ మైనస్ చేసుకున్నాం కాబట్టి 11 ఇంచెస్కి అయితే ఇక్కడ నేను మార్క్ చేస్తున్నాను. సో మార్క్ చేసిన దగ్గర ఒక 2 ఇంచెస్ లోపలికి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ని వేస్ట్ రౌండ్ వరకు క్రాస్గా ఎడ్జ్ వరకు లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. మీకు ఇక్కడ వీడియోలో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత కిస్తా రౌండ్ కూడా మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ ప్రకారం అయితే మనం కట్ చేసేసుకోవాలి. కటింగ్ చేసినప్పుడు వీడియో అనేది మిస్ అయిందండి. అందుకే నేను కట్ చేసిన వీడియో అనేది చూపించలేకపోయాను. ఇప్పుడైతే మనం స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం ఏ కాలుకి ఆ కాలు సపరేట్గా అయితే జాయిన్ చేసుకోవాలండి. సో ఇక్కడ మనం కింద నుంచి కిస్తా వరకు ఫస్ట్ జాయిన్ చేసేసుకోవాలి. మీకు ఐడియా ఉండుంటుంది కదా, పంజాబీ ప్యాంట్ని ఎలా స్టిచ్ చేసుకుంటామో సేమ్ అలానే కాలు దగ్గర నుంచి ఫస్ట్ కిస్తా వరకు జాయిన్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత క్లాత్ అనేది కొంచెం పోగుల్లా వస్తుందండి. అందుకే ఓవర్లాక్ కూడా చేసేసుకున్నాను. సేమ్ ఇలానే సెకండ్ లెగ్ కూడా స్టిచ్ చేసే
ఇప్పుడు ఈ 2 లెగ్స్ని కలిపి కిస్తా దగ్గర అయితే జాయిన్ చేసుకోవాలి. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, క్లాత్ అనేది రైట్ సైడ్లో పెట్టుకున్నాను. సో అలా పెట్టుకునే మనం జాయిన్ చేసుకోవాలి. పైనుంచి కూడా ముందు ఒకసారి చెక్ చేసుకోండి. అంటే కిస్తా దగ్గరికి వచ్చేటప్పటికి 2 కుట్లు కూడా సమానంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని అప్పుడు జాయిన్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే మనం కిస్తా దగ్గర కుట్టు అనేది సమానంగా రాలేదంటే ఫిట్టింగ్ అనేది తేడా వస్తుందండి. అందుకే మనం ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాత స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఈక్వల్గా వస్తుంది. ఒకవేళ ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉన్నా కూడా ప్రాబ్లం లేదు. పైన మనం క్లాత్ అనేది కొంచెం కట్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఎక్స్ట్రాస్ అంటే మరీ ఏం రావులేండి, ఒక 1/2 ఇంచు అలా వస్తుంది. సో ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత దీనికి కూడా మనం ఓవర్లాక్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే పోగుల కింద వచ్చేస్తుంది కదా క్లాత్. సో ఓవర్లాక్ చేసుకుంటే నీట్గా ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి నడుం రౌండ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇంకా బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి కదా. సో దానికోసం ఇక్కడ రౌండ్ ఎంత ఉందో దాని ప్రకారం మనం బెల్ట్ అనేది కట్ చేసుకుంటాము. సో నేను ఇక్కడ 2 లేయర్స్ మీద అయితే మెజర్ చేస్తున్నాను. ఇప్పుడు ఎంత వచ్చిందో దానికి డబుల్ అయితే మనకి బెల్ట్ కోసం కావాలి. ఇక్కడ నాకు టోటల్గా 19.5 ఇంచెస్ అయితే నడుం లూజ్ ఉందండి. అంటే దానికి డబుల్ అంటే 39 ఇంచెస్ అండి. సో మనకి కుట్టు కోసం క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉండాలి కాబట్టి ఇంకొక 1 ఇంచ్ కలుపుకొని టోటల్గా 40 ఇంచెస్ బెల్ట్ అయితే మనం కట్ చేసుకోవాలి. తర్వాత బెల్ట్ విడ్త్ ఎంత ఉండాలంటే మనం ఎలాస్టిక్ అనేది 1 ఇంచ్ వేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకోవాలి. అంటే 1.5 ఇంచు మనకి బెల్ట్ విడ్త్ అనేది రావాలంటే డబుల్ ఫోల్డ్ చేసుకుంటాం కాబట్టి 1.5కి డబుల్ అంటే 2.5 ఇంచెస్. సో 2.5 ఇంచెస్కి ఇంకొక 1 ఇంచ్ అనేది మనం కుట్లు కోసం కలుపుకోవాలి. టోటల్గా 3.5 ఇంచెస్ అయితే నేను బెల్ట్ అనేది విడ్త్ తీసుకుంటున్నాను. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, బెల్ట్ లెంత్ అనేది 40 ఇంచెస్ తీసుకోవాలని. నేనైతే ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకున్నాను. అంటే 41 ఇంచెస్కి అయితే బెల్ట్ అనేది కట్ చేసుకుని పెట్టుకున్నాను. మనం ఎక్స్ట్రా తీసుకున్న ఏం ప్రాబ్లం ఉండదండి. జాయిన్ చేసుకున్నప్పుడు ఎక్స్ట్రా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ బెల్ట్ ఎడ్జెస్ అనేది మనం జాయిన్ చేసి పెట్టేసుకోవాలి. సో ఇలా జాయిన్ చేసేసుకోవడం వల్ల మనం ప్యాంట్కి డైరెక్ట్గా ఈ బెల్ట్ అనేది అటాచ్ చేసేసుకోవచ్చు. నేను బెల్ట్ కోసం క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను కదా, అదే ఇక్కడ కట్ చేసుకుంటున్నానండి. మనం బెల్ట్ని ఎలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటే మనకి కరెక్ట్ బెల్ట్ లెంత్ వస్తుందో ఇక్కడ మీకు ఫస్ట్ అయితే వీడియోలో చూపిస్తున్నానండి. తర్వాత జాయిన్ చేసినప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ప్యాంట్కి బెల్ట్ జాయిన్ చేసినప్పుడు మనకి ప్యాంట్కి జాయింట్స్ అనేది ఉంటాయి కదా. సో బెల్ట్కి కూడా 1 సైడ్ అనేది జాయింట్ ఉంటుంది. సో నాకైతే ఈ బెల్ట్కి 2 జాయింట్స్ పడ్డాయండి. అంటే ఫస్టే ఆల్రెడీ బెల్ట్కి ఒక జాయింట్ వేసుకున్నాను. అంటే నాకు ఒకటే లెంత్లో బెల్ట్ అనేది కట్ చేసుకోవడానికి క్లాత్ సరిపోలేదు, అందుకే ఒక జాయింట్ వేసుకున్నాను. తర్వాత మళ్ళీ జాయింట్ చేసింది అయితే మీకు చూపించాను కదా. సో ఇప్పుడు ఈ 2 జాయింట్స్ని కూడా మనకి ప్యాంట్కి వచ్చిన జాయింట్స్ దగ్గరికి వచ్చేలాగా చూసుకున్నామంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది.
చూపిస్తుందండి. ఒకవేళ మీకు ప్యాంట్కి ఒకటే జాయింట్ ఉంటే ఆ జాయింట్ అయినా సరే ప్యాంట్కి ఏదో ఒక వైపు ఒక జాయింట్ దగ్గరికి వచ్చేలాగా జాయింట్ చేసుకోండి. నేను ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నానంటే స్టిచ్చింగ్ అంటే ఏదో చేసేసాం అనే కంటే మనం నీట్గా స్టిచ్ చేసుకున్నామంటే ఎక్కడో బొటిక్లో స్టిచ్ చేయించుకున్నట్టే ఉంటాయి. నా డ్రెస్సెస్ అన్నిటికీ కూడా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి. అంటే నాకు నేను గొప్పగా చెప్పుకుంటున్నానని కాదు, మనం మొదటి నుంచి ఫినిషింగ్ అనేది నీట్గా చేసుకోవాలని అలవాటు చేసుకున్నామంటే అదే కంటిన్యూ అవుతుంది. అంటే చాలామంది ఫస్ట్లో కంగారుగా నేర్చేసుకోవాలని చెప్పి ఫినిషింగ్ మీద ధ్యాస పెట్టరు. సో అలా పెట్టకపోతే మనకు అదే కంటిన్యూ అయిపోతుంది. మనం ఫినిషింగ్ అనేది టైం ఎక్కువ పట్టినా పర్వాలేదని నీట్గా చేసుకున్నామంటే అదే కంటిన్యూ అవుతుంది. నేనైతే ఇలానే అనుకుంటాను. అందుకే మీకు కూడా చెప్తున్నాను, పర్టికులర్గా బిగినర్స్కి చెప్తున్నాను. మనం ఫస్ట్ ఏది అలవాటు చేసుకుంటే అదే కంటిన్యూ అవుతుంది. ఒకవేళ మీరు బయట ఎవరికైనా స్టిచ్ చేసినా కూడా ఫిట్టింగ్ ఒకటే కాదు ఫినిషింగ్ కూడా చూస్తారు కాబట్టి ఇది మీకు ప్లస్సే అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా మీకు కొంచెం బోరింగ్గా అనిపించవచ్చు, బట్ మీకు ప్లస్ అవుతుందని చెప్పాను అంతేనండి. బెల్ట్ అటాచ్ చేసేసుకున్న తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నానండి ఈ జాయింట్స్ అనేది కరెక్ట్గా వచ్చాయా లేదా అనేది. ఇప్పటి వరకు మీకు క్లాస్ అయితే తీసుకున్నాను కదా, బట్ నేను ఎలా స్టిచ్ చేశానో కూడా మీకు తెలియాలని చూపిస్తున్నానండి. నాకు 2 జాయింట్స్ కూడా ఈక్వల్గానే వచ్చాయి. సో మనం కొంచెం టైం తీసుకుని స్టిచ్ చేసుకున్నామంటే నీట్గా వస్తుందండి ఫినిషింగ్, అంతకంటే ఏం లేదు. ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, బెల్ట్ ఎడ్జ్లో క్లాత్ అనేది ఒక 1/2 ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసుకుని మనం ఎక్కడైతే ముందు స్టిచ్ వేసుకున్నామో దాని మీదే ఇక్కడ స్టిచ్ పడేలాగా మొత్తం రౌండ్ మొత్తం స్టిచ్ చేసేసుకోవాలండి. అయితే 1.5 ఇంచ్ గ్యాప్ అనేది వదులుకోవాలి, ఎందుకంటే ఎలాస్టిక్ అనేది ఆ గ్యాప్లోనే మనం ఎక్కించుకోవాలి కాబట్టి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బెల్ట్ అనేది మరీ సాగదీస్తూ జాయిన్ చేయకండి. చివరికి వచ్చేటప్పటికి కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉండిపోతుంది. మళ్ళీ చివరిలో మనం చిన్న ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు నార్మల్గా జాయిన్ చేసుకుంటూ వస్తే ఎక్స్ట్రా అనేది రాదు. అది కొంచెం సాగదీశారంటే చివర్లో కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రా ఖచ్చితంగా వస్తుంది. సో మనం ఇప్పుడు జాయిన్ చేసుకున్నప్పుడే కొంచెం కేర్ఫుల్గా జాయిన్ చేసుకుంటూ వస్తే ఏం ప్రాబ్లం ఉండదు. ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉన్నా ఏం ప్రాబ్లం ఉండదండి. చిన్నగా చివర్లో ఫ్రిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. అంతకంటే క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉందంటే బెల్ట్ కూడా సైడ్కి సాగినట్టుగా ఉంటుంది, అస్సలు నీట్. సో ఇక్కడ మనం కొంచెం గ్యాప్ అయితే వదిలేసాం కదా, ఈ గ్యాప్లోంచి మనం ఎలాస్టిక్ అనేది ఎక్కించుకోవాలి. ఇప్పుడు మనం ఎలాస్టిక్ అనేది లెంత్ ఎంత తీసుకోవాలంటే మనకు ఒరిజినల్ నడుము కొలత ఎంత ఉందో దాంట్లో ఒక 5 ఇంచెస్ మైనస్ చేసుకుని ఎలాస్టిక్ అనేది తీసుకోవాలి. నాకు ఒరిజినల్ నడుము లూజ్ వచ్చేసి 33 ఇంచెస్ అండి. సో అందులో 5 ఇంచెస్ మైనస్ చేసుకుని 28 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఎలాస్టిక్ అనేది ఎక్కించేసుకుంటున్నానండి. ఎలాస్టిక్ ఎక్కించుకున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే
ఒక సైడ్ మనం పిన్తో ఎక్కించుకున్నప్పుడు ఇంకొక సైడ్ అనేది బయటకు ఉంటుంది కదా, సో అది లోపలికి వెళ్ళిపోకుండా చూసుకోండి. ఒకవేళ మనం 2 సైడ్స్ పిన్ సేఫ్టీగా పెట్టుకున్నామంటే ఒకవేళ అటువైపు వెళ్ళిపోయినా అటు కూడా పిన్ పెట్టుకున్నాం కాబట్టి మళ్ళీ తీసుకోవచ్చు. ఇప్పుడు ఎలాస్టిక్ని ఒకదాని మీద ఒకటి పెట్టుకొని స్టిచ్ అనేది స్ట్రాంగ్గా చేసుకోవాలి. మీకు ఎలా వీలైతే అలాగా జిగ్జాగ్ మోడల్లో కానీ మీ ఇష్టం ఎలా అయినా సరే కొంచెం స్ట్రాంగ్గా అయితే స్టిచ్ అనేది వేసుకోండి. అంటే మళ్ళీ ఫ్యూచర్లో మనకి ఆ జాయింట్ అనేది విడిపోకూడదు. ఎలాస్టిక్ అయితే జాయిన్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ ఎలాస్టిక్ని లోపలికి పెట్టేసుకొని ఆ 1.5 ఇంచ్ గ్యాప్ అనేది వదిలేం కదా, దాన్ని కూడా మనం స్టిచ్ చేసేసుకోవాలి. సో ఇలా స్టిచ్ చేసుకున్నప్పుడు ఆ ఎలాస్టిక్ మీద స్టిచ్ అనేది పడకుండా కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ చేసుకోండి. తర్వాత ఎలాస్టిక్ మీద ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి, లేదంటే ఎలాస్టిక్ అనేది లోపల రౌండ్ తిరిగిపోతుంది, మనకి బెల్ట్ లాగా అయితే అస్సలు ఉండదండి. అలానే స్టిచ్ వేసుకున్నప్పుడు కూడా ఎలాస్టిక్ ఎంత వీలైతే అంతగా సాగదీస్తూ మనం ఈ స్టిచ్ అనేది వేసుకోవాలి. మీకు ఇక్కడ నేను వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదా నేను ఎంతగా స్ట్రెచ్ చేస్తున్నాను అనేది. ఇక్కడితో అయితే వీడియోని ఎండ్ చేసేస్తున్నానండి. మనకి ప్యాంట్ చివరన అంచు అనేది కుట్టుకోలేదు కదా, ఇది అంబ్రెల్లా కటింగ్ కాబట్టి నేనైతే జిగ్జాగ్ చేసుకుంటాను, అదైతే మీకు ఇంక వీడియోలో చూపించట్లేదు. ఒకవేళ మీకు జిగ్జాగ్ చేసుకోవడానికి కుదరకపోతే అక్కడ చిన్నగా అంచు అనేది డబుల్ ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ చేసేసుకోండి. ఒకవేళ మీకు జిగ్జాగ్ చేసుకునే అవకాశం ఉంటే మాత్రం జిగ్జాగే చేసుకోండి, అదే నీట్గా కనిపిస్తుంది. సో నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ.